నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం మిజోరాం గవర్నర్గా కంభంపాటి హరిబాబు శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగులకు ఉపకార వేతనాల అందజేత లబ్ధిదారులకు అందజేసిన డిప్యూటీ సీఎం కృష్ణదాస్ పీలేరు భూ అక్రమాలపై స్పందించిన సబ్ కలెక్టర్ జహనవి భూ కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం తేజస్విని కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే నిందితులను కఠిన శిక్ష పడేలా చూస్తామన్న వరప్రసాద్ పలాసలో ఏఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించారు. దీంట్లో భాగంగా ఏపీకి చెందిన బీజేపీ నేత మాజీ లోక్సభ సభ్యుడు కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా ప్రకటించారు. కంభంపాటి హరిబాబు గత 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచారు. హరిబాబు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన జయ ఆంధ్ర ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఆయన తెన్నేటి విశ్వనాథం, సర్దార్ గౌతు లచ్చన్న వెంకయ్యనాయుడులతో కలిసి పాల్గొన్నారు. తనకు గవర్నర్గా అవకాశం ఇచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీలకు హరిబాబు అభినందనలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాం రాష్ట్రంపై సమకాలీన అంశాలు, ప్రత్యేక పరిస్థితులపై అవగాహన చేసుకొని ఆ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తానని చెప్పారు. ఇక విశాఖ మాజీ ఎంపీ హరిబాబుకు అభినందనలు వెల్లువెత్తాయి. మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా రాష్ట్రపతి ప్రకటించడంతో పలువురు బీజేపీ నేతలు హరిబాబును అభినందనలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పలువురు నేతలు కలిసి హరిబాబును ఘనంగా సత్కరించారు. కెమెరా ఫుల్ ఉంది. సార్ ఒకసారి కంగ్రాచులేషన్స్ సార్. కెమెరా ఫుల్ ఉంది. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధుల సహకారంతో సుమారుగా 3 కోట్ల రూపాయల నిధులతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న దివ్యాంగులకు ఉపకార వేతనాలను అందించారు. నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొని దివ్యాంగులకు వీటిని అందించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు తమ వంతు సాయంగా 30 లక్షల రూపాయలను అందించారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. Empanelment of 219 hospitals, both government and private, throughout the country for cochlear implant surgery. You will be happy to know that up till now, more than 3,500 cochlear implant surgeries, including 275 surgeries in the state of Andhra Pradesh, have been performed under the EDIT scheme and CSR. EDIT योजना के अंतर्गत the government has notified contemporary aids and assistive devices like smartphone, smart कार्यक्रम निश्चित रूप से आपको
पापुलर जिले के लिए, पापुलर संधि क्षेत्र के लिए शुभ दिन है। आज के इस अवसर को बड़ी संख्या में दिव्यांगजनों को और वरिष्ठ नागरिकों को सशक्तिकरण करने की दृष्टि से उनकी आवश्यकतानुसार उपकरण उपलब्ध कराया गया है। आज के इस कार्यक्रम के लिए सांसद किंगलापू राम मोहन नायडू जी द्वारा मुझसे बार बार संपर्क किया गया। दिव्यांगों को, वरिष्ठ नागरिकों को उपकरण उपलब्ध कराया ऐसा आग्रह किया। हमने उनके आग्रह को स्वीकार करते हुए सर्वे कराया और सर्वे में जिन लोगों के नाम आए उन लोगों को आज उपकरण देने का कार्यक्रम हो रहा है। मैं राम मोहन नायडू जी के पिताजी के साथ भी संसद में लोकसभा में था। मैं इनको बड़ी भांति जानता हूँ। निश्चित रूप से इन्होंने आज के इस कार्यक्रम के लिए सक्रिय प्रयास किया था। मैं उनको इस कार्यक्रम के लिए बधाई देता हूँ। उपमुख्यमंत्री को भी इस कार्यक्रम में सम्मिलित होकर के दिव्यांगजनों का, वरिष्ठ नागरिकों का हौसला बढ़ाने के लिए उपस्थित रहने पर बधाई और शुभकामनाएं देता हूँ। को ऑनलाइन माध्यम से जुड़ने वाले सभी महानुभाव, मीडिया के प्रतिनिधि एवं शिविर में आए वरिष्ठ जन और విశాఖలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఊడా చిల్డ్రన్ థియేటర్లో జరిగిన వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పాల్గొన్నారు. సంగీతంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కృషిని మంత్రి అవంతి శ్రీనివాసరావు కొనియాడారు. అనంతరం పలువురు ప్రముఖులను మంత్రి సత్కరించారు. ఎందుకంటే ఒక కళను నమ్ముకుని ఆ కళలో అదేవిధంగా గోకల్లో కూడా వారు రేడియో ప్రముఖ సంగీత విద్వాంసులు అందరికీ కూడా వీరు వైలెన్పై వారి సహకారాన్ని అందించారు. మీకు ఒక ఆడపిల్లనే ఉంటుంది ఏమా, మరి ఒక ఆడపిల్ల అంటే 3 శక్తులు ఉంటాయి: మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఉమెన్ ఎంపవర్మెంట్, కాళికాదేవి అనుగ్రహం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ టిక్ టాక్లు ఏంటి, తర్వాత ఈ టీవీలు వచ్చిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం మర్చిపోయాం. ఈ భారతదేశానికి కాదమ్మా, ఈ ప్రపంచానికే ఒక విజ్ఞానాన్ని అందించినటువంటి దేశం ఈ భారతదేశం. మరి భారతదేశం ఎంతో మంది కవులకి, కళాకారులకి, సంగీత కళాకారులకి పుట్టినిల్లు. మరి ఎంతోమంది ఆ అమ్మవారి ఉపాసన ద్వారా, ఆ శ్రీ విద్య ఉపాసన ద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది, మీ అందరూ తెలుసు కదా కాళిదాసు చరిత్ర, అమ్మవారు వచ్చి స్వయంగా నాలుగులో రాస్తున్నారు. మరి వాళ్ళ దేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గ్రహించారు. ముఖ్యంగా వాటిలో ఈ కర్ణాటక మ్యూజిక్. మరి మన తెలుగువాడు, మనవాడు అనేటువంటి ఈ నన్నమందరి బాలమురళీకృష్ణ గారు మరి ఈశ్వరరావులో ఉన్నా కూడా అమ్మవారి అనుగ్రహంతో ఆయన ప్రపంచంలో ఏ గాయకుడు మరి పాడనటువంటి పాటలు వివిధ రకాల భాషల్లో పాడి ప్రపంచవ్యాప్తంగా, మన భారతదేశంలో కాదు, మరి ఎన్నో దేశాల్లో ఆయన పాడింది. ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, మలేషియా కానీ, ఫ్రాన్స్ కానీ, మరి అన్ని దేశాల్లో సంగీత కచేరీలు చేసి మన దేశంలో ఉన్నటువంటి బిరుదులన్నీ ఒక భారతరత్న అభిరుచి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎన్ని బిరుదులని అన్ని కూడా పొందారు. అలాగే డాక్టరేట్స్ అయితే లెక్కలేదు. ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, అన్ని యూనివర్సిటీ నుంచి కూడా డాక్టరేట్ కూడా పొందినటువంటి మహానుభావుడు ఆ సరస్వతి దేవి ముద్దు బిడ్డ మరి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. అలాంటి మహానుభావుడికి మరి ఈరోజు మనం నివాళులు అర్పిస్తే
అలాంటి మహానుభావుని మనం గుర్తు చేసుకుంటే ఆ సాక్షాత్తు ఆ సరస్వతి దేవిని గుర్తు చేసుకుంటే అని మీ అందరూ చెప్పాలని చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లా పీలేరు పరిసరాల్లో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని, కొండలు గుట్టలు బండలు లెవెల్ చేసి ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేసి అమ్మకానికి ఉంచారని, సుమారు 400 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కొంతమంది స్వాధీనం చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. దీనిపై గత వారం నుండి పాలకపక్షం ప్రతిపక్షం అవాక్కులు చివాక్కులు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ జాహ్నవి స్పందించి పీలేరు పరిసరాల్లో ముడుపుల వేముల గ్రామం, తిరుపతి రోడ్డు మార్గంలో వేసిన లేఅవుట్లపై ఆరా తీశారు. పీలేరు తహసీల్దార్ పుల్లారెడ్డి సర్వేయర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న అక్రమ లేఅవుట్లు వేసినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అవసరమైతే పోలీసులు కేసు నమోదు చేస్తామని సబ్ కలెక్టర్ చెప్పారు. అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ కొన్ని ఇక్కడ పీలేరు ఏరియాలో ఎంక్రోచ్మెంట్స్ జరిగాయని చెప్పేసి, అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ జరిగాయని చెప్పి కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో వాటి బేసిస్ మీద ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. సో ఎక్కడైతే అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఉంటాయో అవన్నీ కూడా అప్రూవల్ లేకుండా వి వోంట్ అలౌ. సో ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ స్టోన్ ప్లాంటేషన్ కూడా చేయడానికి వీలు లేదు. అండ్ రెండోది వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా కూడా ఆక్యుపై చేసినా కూడా వాటిపైన కేసెస్ కూడా ఇనిషియేట్ చేస్తాము. అందులో ఎలాంటి సందేహము లేదు. సో ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు కొనుగోలు కానీ అట్లాంటివి ఏమైనా చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఎట్లాంటి భూమి అన్నది కొనుక్కున్నారు అన్నది కూడా మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు తెలియకుండానో కొనేసి రేపొద్దున అది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసినాక ఎవరు ఏమీ చేయడానికి అవ్వదండి. దయచేసి మీరు కొనేటప్పుడే జాగ్రత్తగా ఎట్లాంటి భూమి కొనుక్కున్నారనేది మీరు చూసుకొని రిజిస్ట్రేషన్ కూడా అన్ని లీగల్గా మీరు చేసుకోవాలని నేను కోరుతున్నాను. తేజస్విని మృతిపై వేగవంతంగా విచారణ జరిపించి దోషులను అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించామని, తేజస్విని కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ హామీ ఇచ్చారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని సిరామిక్ కాలేజ్ సమీపంలో ఈ నెల 1వ తేదీ మృతి చెందిన తేజస్విని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వరప్రసాద్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తేజస్విని మృతి చెందడం చాలా బాధాకరమని, ఈ కేసు విషయమై మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మతో ఫోన్లో మాట్లాడామని, దురదృష్ట సంఘటన గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ముద్దాయిలకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, తేజస్విని కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఏం లేదు, మళ్ళా మొన్న చనిపోయారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ. నేను ఎక్కడ మీరు అర్హుడు కాదు అన్నది మా అందరి భావన. లేదు అంటే ఈ విధంగా తప్పించుకుంటున్నారని తెలిస్తే మిగిలిన వాళ్ళు ఇలా చేసే దుర్మార్గులందరికీ కూడా ఎవరికి భయం ఉండదు కనుక అలాంటి వాడిని క్షమించకూడదు, వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత దిశా చట్టం ప్రకారం తొందరగా ఛార్జ్ షీట్ వేయాలి. ఆ తర్వాత 21 రోజుల లోపల కూడా అన్ని దర్యాప్తులను కూడా పూర్తయ్యి వారికి శిక్ష పడేటట్టు చేయాలి. ఆ తర్వాత మనం కూడా మంచి అడ్వకేట్స్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని పెట్టించి స్పెషల్ కోర్టులో వెంటనే హియరింగ్స్ పెట్టిస్తే కానీ మనం తేజస్విని ఆత్మకు శాంతి కానివ్వండి, వారి తల్లిదండ్రులకు మనోశాంతి కానీ మనం కలిగించలేము కనుక నేను కూడా విడిచిపెట్టను. అలాగే నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను ఒక ఎమ్మెల్యేగా. 1 దర్యాప్తు తొందరగా చేయించడానికి, 2 నష్టపరిహారం ఇప్పించడానికి. ఎందుకంటే నష్టపరిహారం మాకు అక్కర్లేదని తల్లిదండ్రులు చెప్పినప్పుడు కూడా
ఆవిడ లేని లోటు పెద్ద లోటు కనుక, ఆవిడే ఇంటికి పెద్ద కనుక, ఆవిడే ఉద్యోగం చేసే కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. తమ్ముడేమో చిన్న వయసు కనుక నష్టపరిహారం కూడా చాలా అవసరం. దాంతోపాటు దర్యాప్తు చూసి అతను ఖచ్చితంగా శిక్షించేటట్టుగా మా వంతు మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన లక్ష్మి గారికి, నర్సప్ప గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ మరొక్కసారి తల్లిదండ్రులను మనోధైర్యంగా ఉండండి, బిడ్డలు ఒకరు ఉన్నారు, అతనికి శిక్ష పడేటట్టు మా వంతు మేము చేస్తాము. అదే సమయంలో మీకు ఏ విధమైన భయం లేకుండా పోలీసు బందోబస్తు కూడా చేస్తామని చెప్పి మేము చెప్పడం. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ పలాస సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు ఎం యుగేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితా క్యాలెండర్ నిరుద్యోగ యువతను నిరుత్సాహపరిచిందని, దానిని రద్దు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువకులను అక్రమ అరెస్టులను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చాపర వేణుగోపాల్, ఏఐవైఎఫ్ నాయకులు మురళి, దీనా, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు పాదయాత్రలో ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇస్తూ ఈరోజు 2,35,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్న పరిస్థితుల్లో 10,000 ఉద్యోగాలకి భర్తీ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం చాలా బాధాకరం. దేశ అభ్యున్నతికి యువకులే ప్రాధాన్యమని చెప్తూ యువకులకి ఉద్యోగ భరోసా కల్పించలేని ప్రభుత్వాలు ఏం ప్రభుత్వాలు? ఈ విధంగా నిరుద్యోగం పెంచి పోషిస్తుంటే దేశ భవిష్యత్తు రానున్న రోజుల్లో అంధకారంగా మారుతుందని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆ రోజు ఏదైతే పాదయాత్రలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా పెర్మనెంట్ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు వాళ్ళ ఊసు కూడా ఎత్తలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే ప్రభుత్వం వారు యువకులు ఆగ్రహ ఆవేశాలకి లోను కాకముందే జాబ్ క్యాలెండర్ ఏదైతే 2,35,000 ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నిటికీ భర్తీ కోసం కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ తరఫున పలాసలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉద్యోగాలు భర్తీని చేస్తారని కోరుకుంటున్నాం. నా పేరు సిహెచ్ వేణుగోపాల్, సిపిఐ పార్టీ పలాస. కడప జిల్లా ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్ స్టేషన్ను ఆర్టీసీ కడప ప్రాంతీయ మేనేజర్ గోపి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీరెడ్డి, మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి పరిశీలించారు. బస్టాండ్లో అసౌకర్యంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో బస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకోవడంపై పలువురు ప్రయాణికులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీరు చేయలేదు కాబట్టి మేమైనా చేసుకుంటాం. మా వాళ్ళు ఉన్నారు సార్, చేసుకోవడానికి వాళ్ళు దూరంగా ఉంది మాత్రం జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట, కమలాపురం, కడప ఇట్లా కూడా కొన్ని బస్సులు నడవండి. ఎవ్రీ 5 minutes ఒకటి మీరు బస్సు నడుపుతారు. 7 దాటిందంటే ఒక బస్సు మొదటి నుంచి అంతే. 7 దాటిన తర్వాత చూడండి. హెవీ రూట్ ట్రాఫిక్ ఇదే. ఇంకోటి చెప్తాను చూడండి, మైదుకూరు మీద హెవీ ట్రాఫిక్ కాదు, ఇది హైవే ట్రాఫిక్ ఎన్హెచ్ ట్రాఫిక్. ఇదే బాంబే కడప ట్రాఫిక్, తిరుపతి కనెక్ట్ సార్. ఏమంటే ఊడుతుంది సార్, అది రెండు ఊడొచ్చది. అనుకుంటున్నారు 10-20 మంది అవుట్ అవుతారు. చాలా ప్రమాదకరం. ఏదైతే చెప్తే కూడా
అంజీ సెలెక్ట్ చేసి ఫార్మల్ గుంటూరు జిల్లా తెనాలి పోలీసులను మహిళలు పరుగులు పెట్టించారు. ఊరి చివరి ఆకతాయిలు వేధిస్తున్నారంటూ దిశ యాప్ ద్వారా డయల్ 100కు మహిళలు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ అందుకొని ఆగమేఘాల మీద ఘటనా స్థలానికి చేరుకున్న 3 టౌన్ పోలీసులకు అక్కడ చుక్కలు కనిపించాయి. తీరా అది చివరికి జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డెమో కాల్గా తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. మహిళల నుండి ఫోన్ రాగానే 2 కిలోమీటర్ల దూరాన్ని 5 నిమిషాల వ్యవధిలో సిబ్బందితో సహా చేరుకున్న 3 టౌన్ సిఐ కె రాఘవేంద్రను డిపార్ట్మెంట్ అభినందించింది. సార్ ఇక్కడ మేము జేఎంజే కాలేజ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం సార్. తెనాలి సార్. సార్ ఇక్కడ బైక్ మీద ఒక అబ్బాయి రోజు మేము పిల్లలు క్యారేజ్ తీసుకెళ్తుంది గొడవ చేస్తున్నారు సార్. అల్లరి మాట్లాడి వెనకలు వచ్చి దొలాడి గొడవ చేస్తున్నారు సార్. భార్గవి సార్. వచ్చేటప్పుడు మళ్ళీ ఒక డిస్ట్రెస్ కాల్ ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది. జేఎంజే కాలేజ్ ఏరియా నుంచి హాస్టల్ వైపు వెళ్తున్నటువంటి ఒక గర్ల్ని ఒక 2 యూత్ టీచ్ చేస్తూ ఉన్నారని ఈ డైల్ 100 నుంచి కాల్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేము వితిన్ 5 to 6 మినిట్స్లో స్పాట్కి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి అక్కడ అమ్మాయితోటి మాట్లాడి ఆ పాపతోటి మాట్లాడి ఆమె నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆమెకు ధైర్యం చెప్పడం జరిగింది. ఇందులో అక్కడ ఉన్నటువంటి మీడియా పీపుల్, తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీ గారి స్పెషల్ టీము వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇది ఒక టెస్ట్ కాల్ అని చెప్పి అర్థమైంది. లోకల్ పోలీస్ అలర్ట్నెస్ని చెక్ చేయడం కోసం వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా కాల్స్కి రెస్పాండ్ అయ్యేటట్టుగా చేయడం కోసం గౌరవ ఎస్పీ గారు ఇట్లా టెస్ట్ కాల్స్ అనేది అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. దీని మీద మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా ఒక ట్రయల్ రన్ లాగా ఉంటుంది. అలాగే మా అలర్ట్నెస్ని తర్వాత ఎంత టైంలో మేము స్పాట్కి రీచ్ అవ్వగలుగుతున్నాం అనేది చెక్ చేసుకొని మేము కూడా ఇంప్రూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మేము 24/7 అందుబాటులో ఉంటాము. మహిళలు అలాగే చిన్నపిల్లలు, ముఖ్యంగా గర్ల్స్, వీళ్ళకి సంబంధించి వీళ్ళ భద్రతకు సంబంధించి ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతామని చెప్పి అందరికి కూడా తెలియజేస్తాను. ఇక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపించి పలువురిని మోసం చేసిన వైనం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామానికి చెందిన పసుపులేటి మురళీకృష్ణ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన నగరికంటి శివ, దినేష్ అనే వ్యక్తి మురళీకృష్ణ జాబ్ పోర్టల్లో పెట్టిన అప్లికేషన్ చూసి మురళీకృష్ణకు ఫోన్ చేసి 8 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఈ క్రమంలో తమకు ఎలాంటి స్పందన రాకపోవడంతో అంబాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వీరిని అరెస్ట్ చేసినట్లు అంబాజీపేట ఎస్ఐ చైతన్య కుమార్ తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు ఇవ్వడం, డబ్బులు అడగడం ఇటువంటివి చేస్తే కనుక వాళ్ళతో కొంచెం అప్రమత్తంగా ఉంటుంది. ఎవరు కూడా ఇటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తీసుకోవడం, లేదంటే డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి అటువంటి వారి మాటలు మోసపోవద్దు. అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైనా ఫేమస్ వ్యక్తులు అంటే కొంచెం సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఈ కొబ్బరికాయ వ్యాపారానికి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తికి అతను ఫేస్బుక్ అకౌంట్ అతని పేరును క్రియేట్ చేసి డబ్బులు అడగడం జరుగుతుందండి. అటువంటి వారి మాటలు నమ్మి ఎవరో కూడా మోసపోవద్దని చెప్పి మరొకసారి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. దానికి ఏంటంటే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అతనికి వేరే ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి నగరికంటి శివదినేష్ అనే నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి 8,30,30,000 రూపాయలు తీసుకున్నాడని చెప్పి, అలాగే దానివల్ల దాని మీద డబ్బులు తీసుకున్న తర్వాత ఉద్యోగం ఇప్పించట్లేదు, అలాగే ఎటువంటి అమౌంట్ కూడా రిటర్న్ చేయట్లేదని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ నెల్లూరుకు సంబంధించిన శివదినేష్ని అలాగే వాళ్ళ తండ్రి వీళ్ళు అమౌంట్ అడగడానికి వెళ్తే శివదినేష్ వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి వీళ్ళ మీద దౌర్జన్యం చేశారని కూడా రిపోర్ట్లో రాసిందండి. దానివల్ల శివదినేష్ని వాళ్ళ తండ్రిని నేను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగిందండి.
నిన్న వాళ్ళకి కోర్టు బెయిల్ మంజూరు చేశారు. కాబట్టి ఆ కేసు ప్రస్తుతానికి వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టామని కేసు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. తర్వాత కోర్టులో ట్రయల్ నడుస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ కార్యాలయంలో వారి చిత్రపటానికి అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు, బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ మాట్లాడుతూ భారతదేశం యొక్క ఐక్యత, సంఘటిత సౌభ్రాతృత్వ కొరకు పాటుపడిన మహనీయులు అని, వారి జీవితాన్ని కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. throughout the country for coffee and cancer. You will be happy to know that up till now, more than 3,500 coffee and plant surgeries, including 275 surgeries in the state of Andhra Pradesh, have been performed under the edit scheme and CSR. Edit Yojana के अंतर्गत the government has notified contemporary aids and assistive devices like smartphone, smart कार्यक्रम निश्चित रूप से कापुरम जिले के लिए, कापुरम संधि क्षेत्र के लिए शुभ दिन है। आज के इस अवसर पर बड़ी संख्या में दिव्यांगजनों को और वरिष्ठ नागरिकों को सशक्तिकरण करने की दृष्टि से उनकी आवश्यकतानुसार उपकरण उपलब्ध कराया गया। आज के इस कार्यक्रम के लिए सांसद चिंगापुर राममोहन नायडू जी द्वारा मुझसे बार-बार संपर्क किया गया। दिव्यांगों को, वरिष्ठ नागरिकों को उपकरण उपलब्ध कराने का आग्रह किया। हमने उनके आग्रह को स्वीकार करते हुए सर्वे कराया और सर्वे में जिन लोगों के नाम आए उन लोगों को आज उपकरण देने का कार्यक्रम हो रहा है। मैं राममोहन नायडू जी के पिताजी के साथ भी संसद में लोकसभा में था। मैं इनको भली भांति जानता हूँ। निश्चित रूप से इन्होंने आज के इस कार्यक्रम के लिए सक्रिय प्रयास किया था। मैं उनको इस कार्यक्रम के लिए बधाई देता हूँ। उपमुख्यमंत्री को भी इस कार्यक्रम में सम्मिलित होकर के दिव्यांग सेवा का, वरिष्ठ नागरिकों का हौसला बढ़ाने के लिए उपस्थित रहने पर बधाई और शुभकामनाएं देता हूँ। को ऑनलाइन माध्यम से जुड़ने वाले सभी महानुभाव, मीडिया के प्रतिनिधि एवं शिविर में आए वरिष्ठ जन और బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం. మిజోరాం గవర్నర్గా కంభంపాటి హరిబాబు. శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగులకు ఉపకార వేతనాల అందజేత. లబ్ధిదారులకు అందజేసిన డిప్యూటీ సీఎం కృష్ణదాస్. పీలేరు భూ అక్రమాలపై స్పందించిన సబ్ కలెక్టర్ జహనవి. భూ కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం. తేజస్విని కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే. నిందితులను కఠిన శిక్ష పడేలా చూస్తామన్న వరప్రసాద్. పలాసలో ఏఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.